హలో అందరికీ నమస్కారం. తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు అమలు కాబోతున్నాయి కానివ్వచ్చు, అలాగే పెన్షన్లకు సంబంధించి కూడా ఎప్పుడు పెంపు చేయబోతున్నట్లు సమాచారాలకు సంబంధించి కానివ్వచ్చు, మనకేమైనా ప్రభుత్వం అనేది కొత్త పెన్షన్లు అనేవి అసలు ఎప్పుడు అమలు చేయబోతుంది. ఇప్పటికే 3-4 సంవత్సరాలు అవుతుందన్నమాట. 2-3 సంవత్సరాలు అవుతుందని అయితే పెన్షన్దారులు చాలా వరకు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట. సో వారందరి దగ్గరికి కూడా వెళ్ళి మనం వారి యొక్క అభిప్రాయాలు అనేవి కూడా తెలుసుకొని వీడియో రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ప్రభుత్వం అనేది కూడా స్పందించేది ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే మనం చాలా చూసుకున్నట్టయితే మన ఫస్ట్ ఛానల్లో ప్రతి ఒక్కరైతే మన ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కిందనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఛానల్ నేమ్ వచ్చేసి మన ఫస్ట్ ఛానల్లో నేమ్ వచ్చేసి అయితే టీజీ ఇన్ఫర్మేషన్. సో అందరూ కూడా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకోండి. కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ వచ్చేసి గవర్నమెంట్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనం ఎలాంటి ఫేక్ న్యూస్ కాదు, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగానే. అలాగే పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా మనకు 5 రోజుల ముందే మనకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా డబ్బులు అనేవి తెలియజేసినప్పుడే మీకు ఖచ్చితంగానైతే మీ అకౌంట్లో అందరికీ కూడా డబ్బులు అనేవి కూడా పడడం అయితే జరుగుతుందన్నమాట. సో మొదటిసారిగా మన ఛానల్ని కొత్త కూర్చున్న ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటికే ఆసరా చేయుత పెన్షన్ సంబంధించి లబ్ధిదారులు అందరూ కూడా పెన్షన్ అనేది పెంపు చేయరా అనేది కూడా అడుగుతున్నారన్నమాట. రాష్ట్రంలో ఎన్నికలకు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎన్నికలు అనేవి కూడా నిలిపివేసిర్రన్నమాట. సో స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటికే మహిళలకు ఇస్తున్న 2500 రూపాయలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదన్నమాట. ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. నేపథ్యంలో మనకి పెన్షన్దారులకు కూడా సెప్టెంబర్లో ఎలాగో పెంపు చేయలేదు, మరి పెంపు చేసిర్రా అనేది చాలామంది అయితే అడిగిర్రు అనమాట. ప్రజలందరికీ కూడా తెలియజేయనది ఏమనగా, ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి కానివచ్చు, మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి అక్కడ కేబినెట్లో మాట్లాడినప్పటికీ అమలు చేయలేదన్నమాట. ఆ మాటలతోనే సరిపెట్టిరన్నమాట. రాష్ట్రంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కానివ్వచ్చు, అన్నీ సగం మాత్రమే అమలు అవుతున్నాయి అన్నమాట. ఇట్లున్నదన్నమాట సంగతి. సో ఓకే, అందరికీ కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా సమాచారాలు అనేవి కూడా తప్పకుండా తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పటికైతే చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. సో ఇదన్నమాట. మీరు అందరూ కూడా మన సెకండ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగే మాకు అందరికీ కూడా తప్పకుండా వీడియో వచ్చేసి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. పెన్షన్ అనేది 2028 మళ్ళీ ఎలక్షన్లో వచ్చేలోగానే పెంపు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆలోగానే పెంపు చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం.